పూర్వకాలంలో పర్షియా దేశంలోని ఒక చిన్న పట్టణంలో అలీబాబా మరియు కాసిం అనే ఇద్దరు సోదరులు జీవించేవారు. కాసిం ధనవంతుడు. అతనికి పెద్ద ఇల్లు, దుకాణం మరియు చాలా సంపద ఉండేది. కాని అలీబాబా మాత్రం పేదవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కోసుకుని వాటిని అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అలీబాబా అడవిలో కట్టెలు కోస్తుండగా దూరంలో గుర్రాల శబ్దం వినిపించింది. వెంటనే అతనొక చెట్టు వెనుక దాక్కున్నాడు. కొద్దిసేపటికి 40 మంది దొంగలు గుర్రాలపై అక్కడికి వచ్చారు. వారి నాయకుడొక పెద్ద రాయి ముందు నిలబడి ఓపెన్ సెసమీ అని గట్టిగా చెప్పాడు. వెంటనే ఆ రాయి తలుపులా తెరుచుకుని ఒక రహస్య గుహ కనిపించింది. దొంగలు తమ దోచుకున్న బంగారం, వజ్రాలు మరియు నిధులను అక్కడ దాచారు. పని ముగిసిన తర్వాత వారు బయటకు వచ్చి క్లోజ్ సెసమీ అని చెప్పగానే గుహ మళ్లీ మూసుకుంది. దొంగలు వెళ్లిన తర్వాత అలీబాబా జాగ్రత్తగా బయటకు వచ్చి అదే మాట చెప్పాడు. ఓపెన్ సెసమీ అని చెప్పగానే గుహ తెరుచుకుంది. లోపలికి వెళ్లి అతను అపారమైన నిధిని చూసి ఆశ్చర్యపోయాడు. కాని అతను చాలా ఎక్కువ తీసుకోలేదు. కొంత బంగారం మాత్రమే తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ విషయం తర్వాత అతని అన్న కాసింకి తెలిసింది. లోభంతో కాసిం కూడా ఆ గుహకు వెళ్లాడు. ఓపెన్ సెసమీ అని చెప్పి లోపలికి వెళ్లి చాలా బంగారం సేకరించాడు. కాని బయటకు రావడానికి అవసరమైన మాటలను మర్చిపోయాడు. అప్పుడే తిరిగి వచ్చిన దొంగలు అతన్ని గుహలో చూసి చాలా కోపంగా మారారు. తర్వాత అలీబాబా ఇంట్లో పనిచేసే తెలివైన సేవకురాలు మోర్జియానా దొంగల కుట్రను గుర్తించింది. ఆమె తన తెలివితో వారి ప్లాన్ను అడ్డుకుని అలీబాబా కుటుంబాన్ని కాపాడింది. మోర్జియానా ధైర్యం మరియు తెలివిని చూసి అలీబాబా ఎంతో సంతోషించాడు. ఆమెను కుటుంబ సభ్యురాలిలా గౌరవించాడు. ఆ తర్వాత అలీబాబా తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన బోధను ఇస్తుంది. లోభం ప్రమాదాన్ని తెస్తుంది. కాని తెలివి మరియు నిజాయితీ మన జీవితాన్ని రక్షిస్తాయి.